ఎవడండి ఆయన? ఎవరో ఒక ఆయన ఉన్నాడు, సీమరాజు అంట. ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు? సార్ ఏదో కార్ వస్తుంది సార్. సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్. వీళ్ళు మన సంజనా సుకన్యాలు రాంబాబు అన్న కోసమో యూట్యూబ్లో కూర్చోండి సీమరాజు అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా, నేను మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తాను కూడా తలుచుకుంటే. నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? ఇప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా, బ్రాడీపేటగా. ఫ్లాష్ బ్యాక్. ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. చూడాలని ఉందే. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజనా సుకన్య రంగంలో అంబటి రాంబాబు. 2, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. ఇదేవడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఇంకా ఆయన ఎవరు ఉన్నాయండి? కిరక్ కార్పి అంట. అంబటి రాంబాబు, నిజంగా చెప్పు, నేను నీకు తెలియదా? తెలియకపోతే నీ గుండెని అడుగు, నీ మనసును అడుగు. నన్ను అరెస్ట్ చేయాలా? ఈ శ్రీరెడ్డి, రోజారెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి ఎవరన్నా అంతకన్నా దారుణంగా బూతులు మాట్లాడతారా? నేను నీకు ఒకే ఒక సవాల్ ఇస్తున్నా. నీ సాక్షి ఛానల్కి రమ్మంటావా? నువ్వు పెట్టుకున్న అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్కి రమ్మంటావా? నువ్వు పెట్టుకున్న అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్ నువ్వు ఏమన్నా మావులోడివా? సొంత నీ అల్లుడు వచ్చి చెప్పాడు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మా మావయ్య దొంగ, కరెక్ట్ కాదు, ఓడించండి నేను చెప్పాడు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఇంట్లో వచ్చే ఒక మైకు పెట్టుకుని, ఒక కెమెరా పెట్టుకొని 3 కెమెరాలు. ఓరే నాయనా, కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. 3 కెమెరాల నువ్వు మాట్లాడే మాటలకి మళ్ళీ 36 వ్యూవర్షిప్. దాని 3 కెమెరాలు. ఒరుకట్టు నాకు అర్థం కాలేదు. ఒరుకట్టు అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? నా లాజిక్ మిస్ కాకుండా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? మీకు లాజిక్ మిస్ అయినట్టు కనిపించినా దానికి కూడా ఒక లాజిక్ ఉంటుందనే విషయాన్ని. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఇలాంటివన్నీ కామన్ రా మీద. రే ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్టరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్. ఫోర్త్ పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. ఇది కట్టగా సార్, ప్లీజ్ వెళ్ళండి. ఇది కట్టగా సార్, ఇది వెళ్ళండి. ఇది కట్టగా వెళ్ళండి. వాడు వీడియో కోసం అంతా డ్రామా. ఇంకోసారి ఇది కట్టగా సార్, ఇది వెళ్ళండి. ఇది కట్టగా వెళ్ళండి. వాడు వీడియో కోసం అంతా డ్రామా. దోపిడీ విషయంలో బిల్లు టోటల్ అమౌంట్ 16,640 ఉంది. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ 9,276 ఉంది. ల్యాండ్ కాస్ట్ 0 ఉంది. 4 అక్టోబర్ 2023. ఏదో తేడాగా ఉందేంటి? 4 అక్టోబర్ ఎంత బాగా దొరికారండి. 4 అక్టోబర్ 2023 అధికారంలో ఎవరో ఉన్నారు. చూసుకోబల్లా ఏమి జ్ఞానం ఉందో, బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదు.
తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నగిరిగడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఇటువంటి డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. సంతకం పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పోతే పుర్రెంకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. చెప్పి తగలడు. టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఏంది పీకేది నా బొచ్చు? మా బొచ్చు పేగాలి నువ్వు వచ్చి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా. ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు బీసినావు లేవు. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా. జోక్ బాగుంది, నాన్నకి చెప్పి నవ్వుతారు. పెళ్లికిల్లు ఒకటే నవ్వు, ఎవరైనా చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి నవ్వకూడదా బాబు అని. 6 months later. ఖర్చు పెట్టినా రానిది ఏంటంటే ఒకరి గుండెల్లో మనకు స్థానం, ఆ స్థానం నేను సంపాదించుకున్నాను. వచ్చిందయ్యా వయ్యారి. ఉగాది షడ్రుచుల సమ్మేళనం అంటే లైఫ్ లో కూడా కష్ట సుఖాలని అలాగే బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు మారమ్మా. ఉన్న తీపి, చేదు, వగరు, కారం, పులుపు అన్ని ఎలా అయితే ఉంటాయో లైఫ్ లో కూడా అలాగే కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. నాకు ఒక గన్నెత్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నెత్తారా? సార్ మీలో ఫైర్ అంటే ఏం చెప్తారు? మీరు చాలా శాంతంగా ఉన్నారు, మీలో ఫైర్ అయితే రాదేమో నాకు తెలిసి. చాలా శాంతంగా ఉన్నారు, మీలో ఫైర్ అయితే రాదేమో నాకు తెలిసి. ఫైర్ బ్రాండ్ అసలు. ఫైర్ బ్రాండ్ ఉన్నదే కారం స్పైసీ. ఏది నోటుకొస్తే అది మాట్లాడక సార్ చెప్పండి సార్, మీలో చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. చరిత్రల గురించి చెత్త పుట్టల గురించి నేను తెలుసుకోను. నా లైఫ్ లో మెమరబుల్ డేస్ అంటే శ్రీనివాస్ గారు నా లైఫ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కటి మెమరబుల్ డే. అతనితో అబ్బా ఏమి చెప్పినావే లైట్ గా చిన్న లిప్స్టిక్ పెట్టుకుంటా అంతే, అంతకు మించి నేను మేకప్ చేసుకో. మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? చాలా. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? చాలా మంది వచ్చి శ్రీని గారికి ఎందుకండి నిధి అగర్వాల్, మాధురి అగర్వాల్ పక్కన పెట్టుకోనని చాలా మంది వచ్చి కామెంట్స్ చేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? శ్రీను గారు, మా జనరేషన్ వాళ్ళకి కూడా లవ్ అంటే ఏంటో మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుందేమో. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. చెప్పగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? మాధురి మ్యామ్ లో ఇంకా బాగుండాలంటే ఏది మార్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి? అతి నిజాయితీతనం, అతి మంచితనం. బిహేవియర్ ఇంకా చిన్నది కదా, బిహేవియర్ ఏంటి సార్ అది? ఇంకా చిన్నది కదా, చిన్నది కదా. చెప్పగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? నేను ప్రపంచం అంతా గెలిచి వస్తా, ఇతని దగ్గర మాత్రం ఓడిపోతా. అదే ప్రేమ అంటే మరి. ఆపవే నీ నంగనాచ నాటకాలు. ఇది మార్చుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంకా బాగుంటారు. ఏదైనా సిచ్యువేషన్ షేర్ చేస్తారు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇతందా అంటే కొంచెం అతి మంచితనం ఉంది, అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అనిపిస్తూ ఉంటది.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్యలు ఏదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మాధురి గారు నెక్స్ట్ సినిమాల్లో వస్తారు, సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతుంది అని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, కానీ ఎప్పుడు టైం దొరకలేదు, కరెక్ట్ ఛాన్స్ దొరకలేదు. ఓకే సెకండ్ అండి. అన్నకు వచ్చి ఆదాయం కావాల్సినంత ఉన్నది, అవమానం వచ్చి 151, రాజ్యభోజ్యం 11. అందరూ సైకో అంటున్నారు, అందుకోసం పేరు మార్చుకుంటే మంచిది. గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే టికెట్లు కేసున్న కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మేసుకున్నాడు అధ్యక్ష. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే. మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప ఇదేంటైతే ఒక వట వృక్షమై లేస్తారు తప్ప జగనట్ట 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 జగనిట్ట జగనట్ట జగనట్ట. ఇలా మారిపోయావేంటి భాషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా అక్కడే చంద్రబాబు కాలు దగ్గర కూర్చున్నాడు. నువ్వే కదా అన్న తాగితే తొమ్మే అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. చూడు చూసుకో.